మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు రాగి పిండితో 2 స్వీట్ ఐటమ్స్. 1 రాగి సుండలు, 2 రాగి అప్పాలు. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకి పెద్దలకి కూడా చాలా ఇష్టం. రాగి పిండితో ఈ రెసిపీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాన్ వేడి చేసుకొని దానిలో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేద్దాం. ఇలా నెయ్యి బాగా కరిగించుకోండి. ఈ కరిగిన నెయ్యిలో 2 కప్పుల రాగి పిండి వేసి బాగా వేయించుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చక్కటి స్మెల్ వస్తుంది రాగిపిండి. చిన్న మంట మీద వేయించుకుంటే రాగిపిండి మాడిపోకుండా చక్కగా వేగుతుంది. ఇలా ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. ఈ నేతలు బాగా వేగిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని 1-2 నిమిషాలు చల్లారనిద్దాం. దీనిలో మనం తురిమి ఉంచుకున్న 1 కప్పు బెల్లం కూడా వేద్దాం. దీన్ని వేయించుకుని రాగి పిండిలో కలిపి బాగా మిక్స్ చేద్దాం. ఇలా బెల్లం రాగి పిండి బాగా కలిసిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ యాలకుల పొడి వేద్దాం. ఇలా వేసి ఇది కూడా బాగా కలిసేంత వరకు కలిపి దీనిలో అంటే ఉండ చుట్టడానికి మనకి అనువుగా ఉంటుంది కాబట్టి 2 టీ స్పూన్లు నెయ్యి వేసి వీటిని మనకు కావలసిన ఆకారంలో లడ్డూల్లా చుట్టుకుందాం. ఈ సున్నుండలు ఎంతో రుచిగా ఉంటాయి. దీనిలో మరేమీ కలపలేదు కాబట్టి బెల్లం రాగి పిండి కాబట్టి హెల్త్కి చాలా మంచిది, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇలా ఈ పిండి మొత్తం లడ్డూల్లా చుట్టి పిల్లలకు సర్వ్ చేద్దాం. ఇలా లడ్డూల్లా చుట్టి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో రాగి పిండితో చేసే సున్నుండలు రెడీ అయ్యాయి. ఇప్పుడు మరో ఐటెం చూద్దాం. ఒక బౌల్ తీసుకుని దానిలో 2 కప్పుల రాగి పిండి వేద్దాం. దీనిలో 1 కప్పు తురిమిన కొబ్బరి కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ రాగి పిండి కొబ్బరి తురుము బాగా కలిసేలా చేతితో కలపాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు కూడా వేసి ఒక 10 నిమిషాలు వేడి చేసుకోండి. ఇది తీగపాకం రానక్కర్లేదు, బెల్లం కరిగితే చాలు. ఇలా బెల్లం కరిగిన తర్వాత దీన్ని మనం ముందుగా కలిపి ఉంచుకున్న రాగిపిండి కొబ్బరి మిశ్రమంలో కూడా వడకట్టి వేసుకుందాం. రాగిపిండి కొబ్బరి మిశ్రమంలో ఇలా రెడీ చేసుకున్న బెల్లం సిరప్ని వేసి బాగా కలుపుకుందాం. ఇది వేడి చల్లారేంత వరకు ఇలా గరిటతో కలిపి తర్వాత చేతితో కలిపితే చక్కగా ముద్దలా తయారవుతుంది. ఇది గట్టిగా ఉంటే మరి కాస్త బెల్లం సిరప్ కూడా వేసి కలుపుకోండి. ఇది మరీ పలుచగా అవ్వకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదు. మనం అప్పాలు ఒత్తుకొనేలా పిండి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత నూనె వేడయ్యేలోపు మనం ముందుగా కలిపి ఉంచుకున్న ఈ కొబ్బరి రాగి పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అప్పాల్లో ఒత్తుకుందాం. చిన్న అప్పాలు అయితేనే పిల్లలు చేతికి ఇవ్వడానికి బాగుంటాయి కాబట్టి చిన్న చిన్న అప్పాల్లో ఒత్తుకొని ఇలా అన్ని అప్పాలు రెడీ చేసుకోవాలి. కాగుతున్న ఆయిల్లో వేసుకొని 2 వైపులా దోరగా వేయించుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అప్పాలను వేసి 2 వైపులా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. మా వంటగదిలో రాగి పిండితో ఎంతో సింపుల్గా చేసుకునే రాగి పిండి అప్పాలు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.